ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది ఆదివాసీ గిరిజన మూలికా వైద్యం. ప్రకృతిలో లభించేటటువంటి ఈ మూలికలను మేము సేకరించుకొని ఎన్నో రకాల వైద్యాలు మా పూర్వీకుల నుంచి చేయడం జరుగుతుంది. పెద్దల నుంచి నేను కూడా నేర్చుకున్నాను. కాబట్టి ఈ గిరిజనులకు, ఈ ఆదివాసీ గిరిజనులకు ఎలాంటి గ్రంథాలు ఉండవు. మాకు చిన్నతనం నుంచి పెద్దల నుంచి మేము తిరిగి ఈ మొక్క ఈ విధంగా ఉంటుంది నాయన, ఈ విధంగా ఉంటుంది, దీంట్లో ఇన్ని రకాలు ఉంటాయి, దీనికి ఈ టైంలో పండ్లు పూస్తాయి, ఈ టైంలో కాయలు కాస్తాయి, ఇట్లా మాకు పెద్దలు నేర్పించినటువంటి ఈ యొక్క అనుభవంతోనే నేర్చుకున్నటువంటి ఈ వైద్యాలు. కాబట్టి కొన్ని మొక్కలు మీకు తెలియకపోవచ్చు. ఎన్నో రకాల వేల మొక్కలు అడవి ప్రాంతాలలో ఉంటాయి. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రకమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది, ఒక్కొక్క రకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి మనము ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి మెడిసిన్ దేని గురించి అంటే, చాలామందికి అంటే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్నతనం నుంచే చాలామందికి కణాల సంఖ్య అనేది తగ్గిపోతుంది. అంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే వివాహం అయ్యి ఎన్నో ఏళ్ళు అవుతున్నా కానీ వాళ్ళకు కణాల ఉత్పత్తి సరిగా ఉండదు. కొంతమంది పూర్తిగా జీరో పడిపోతుంటాయి. వీర్య కణాలు పూర్తిగా జీరో పడిపోవడం అంటే మనిషి చూడడానికేమో ఆరోగ్యంగా పుష్టిగా బలంగా ఉంటాడు మనిషి ఏమో, కానీ కణాల సంఖ్యనేమో సరిగా ఉండదు. అలాగా ఎవరైతే కణాల సంఖ్య సరిగా లేక, అంటే కొంతమందికి 5% 10% ఉందండి అని అంటుంటారు. ఈ 5-10% లోపు 10 లోపు ఉన్న వాళ్ళకు మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా సంతానానికి చాలా కష్టమే. ఎందుకంటే ఆ కణాలలో అంటే బలంగా లేకపోవడం, కణాల సంఖ్య సరిగా లేకపోవడం వల్ల గర్భం అనేది నిలవడానికి అవకాశం ఉండదు. కాబట్టి కణాలు ముఖ్యమే. మొటిలిటీ అంటే కణాల యొక్క కదలికలు, ఈ రెండు ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క కణాలను ఉత్పత్తి చేసుకోవాలా, కణాల కదలికలను ఉత్పత్తి చేసుకోవాలనుకుంటే ముందుగా మనకు ఒంట్లో అధికమైన వేడి ఉండకూడదు. ఈ వేడి ఉండకుండా మనము చూసుకోవాలంటే, ఒకటి ఎక్కువగా చికెన్ తినడం కానీ, మసాలా ఫుడ్ తినడం కానీ, నిద్ర పోకుండా ఆలోచనలు చేయడం వల్ల కానీ, అంటే వర్క్ ప్రెషర్ వల్ల కానీ, అంటే రకరకాల కారణాల వల్ల మనిషిలో ఏమవుతుందంటే వాళ్ళకు ముందుగానే వేడి శరీరం ఉంటుంది. ఈ కణాలు ఎవరికైతే ఉత్పత్తి అవుతుండవో వాళ్ళకు కంపల్సరిగా హీట్ బాడీ ఉంటేనే వాళ్ళకి కణాల ఉత్పత్తి జరగవు. దీనివల్ల ఏమంటే వీర్యం అంటే ఆ ఇంద్రియం అనేది ఏమవుతుందంటే పల్చగా అయిపోయి కణాలు డెడ్ అయిపోతుంటాయి, చనిపోతుంటాయి. కాబట్టి అలాంటి వారికి వేడి తగ్గడానికి కొన్ని రకాల మూలికలు గత వీడియోలో చెప్పాను. రాగి పండ్లు, అదేవిధంగా మర్రి పండ్లు, మేడి పండ్లు, ఇవి తెచ్చుకొని నీడలో ఆరబెట్టుకొని పొడి తయారు చేసుకొని మనం కండ చక్కెర కలుపుకొని రోజు ఉదయాన్నే పరగడుపున తాగితే వేడి తగ్గుతుంది. ఈ వేడి తగ్గినాక నెక్స్ట్ మనం వాడాల్సిన మెడిసిన్ ఏమంటే, దాంట్లో కొన్ని రకాల మూలికలు ఉన్నాయి. అవి ఎలా మనం ఉపయోగించుకోవాలో దాని యొక్క పద్ధతి విధానం ఏందని మీకు తెలియజేస్తాను. అందులో ఉపయోగించేటటువంటి ఆ మూలికలలో ఒకటి ఏంటంటే మునగ విత్తనాలు. అదేవిధంగా ఇంకోటి ఏమంటే మనకు రావి చెట్టు యొక్క పండ్లు, దాని యొక్క లేత కొనలు, దాని యొక్క బెరడు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మరొకటి ఏంటంటే కండ చక్కెర ఒకటి ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఒకటొకటి వివరంగా నేను మీకు తెలియజేస్తాను. మరొకటి ఏమంటే సుగంధ పాల వేర్లు. ఈ సుగంధ పాల వేర్ల వల్ల కూడా కణాల సంఖ్య బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ యొక్క మూలికలు ఎలా ఉంటే ఒకటొకటి వివరంగా మీకు తెలియజేస్తాను. అయితే మీకు మొదటగా చూసుకుంటే రావి లేత ఆకులు, అంటే రావి చెట్టు చూపిస్తున్నాయి, ఈ విధంగా ఉంటుంది దీని యొక్క లేత ఆకులు. అదేవిధంగా రావి పండ్లు, మీరు పండ్లుకో ఈ విధంగా వస్తాయి, దీని రావి పండ్లు ఈ విధంగా పండ్లు వస్తాయి. అదేవిధంగా రావి చెక్క, మీకు ఉదాహరణకు చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటుందని. రావి చెక్క తెచ్చుకొని నీడలు ఆరబెట్టుకొని దీన్ని మనము ఎత్తిపెట్టుకొని దీన్ని చూర్ణం చేసుకోవాలి. కాబట్టి ఈ రావి చెక్క, రావి ఆకులు, అదేవిధంగా రావి పండ్లు. కాబట్టి రావి పండ్లలో శుక్రకణాలు, వీర్యకణాలు పెంచే సంఖ్యను ఉత్పత్తి చేసేది చాలా బలం ఉంటుంది. కాబట్టి రాగి పండ్లు అద్భుతంగా ఉంటాయి, మనం తినచ్చు. మర్రి పండ్లు
ఈ యొక్క మేడి పండ్లు, రావి పండ్లు ప్రకృతిలో దొరికేటటువంటి పండ్లు. ఇవి తినడం వల్ల మనిషికి చాలా ఆరోగ్యము. కాబట్టి ఇవి మనకు సంవత్సరానికి ఒకసారి మనకు దొరుకుతాయి, సేకరించుకోండి. మరొకటి ఏమిటంటే మునగ విత్తనాలు. మునగ విత్తనాలు చూసుకుంటే ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి మునగ విత్తనాలు. ఈ మునగ విత్తనాలు అంటే నాటు మునగ విత్తనాలు తీసుకోవాలా. మునగ విత్తనాలు తీసుకొని వీటిని కూడా మనము తెచ్చుకొని పొడి చేసుకోవాలా, మునగ విత్తనాలు. మరొకటి సుగంధ పాల వేర్లు. సుగంధ పాల వేర్లు. ఈ సుగంధ పాల వేర్లు అంటే మనకు అడవిలోనే దొరుకుతాయి ఇవి ఎక్కువ. కాబట్టి ఈ యొక్క సుగంధ పాల వేర్లు పైన బెరడు తీసుకోవాలి. కాబట్టి ఈ సుగంధ పాల వేర్లు మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క మూలికలు ఏవైతే ఉన్నాయో, రావి చెక్క, రావి పండ్లు, రావి లేత కొనలు, అదేవిధంగా మునగ విత్తనాలు, అదేవిధంగా సుగంధ పాల వేర్లు, ఇవన్నీ సమానంగా తీసుకొని మనం చూర్ణం తయారు చేసుకోవాలి. చూర్ణం తయారు చేసుకొని వస్త్రగాలితం చేసుకొని దాన్ని మొత్తం కలిపింది ఒక 200 గ్రాములు అయింది అనుకోండి, దానికి సమానం. అంటే దాంట్లో 200 గ్రాములకు 200 గ్రాములు కండ చక్కెర కలుపుకోవచ్చు. లేదు ఇంకా పవర్ ఎక్కువగా ఉండాలనుకుంటే దాంట్లో హాఫ్ 200 గ్రాములు చూర్ణం అయితే ఒక 100 గ్రాములు కండ చక్కెర కలకండ కలుపుకోవచ్చు. కలుపుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని ఏం చేయాలంటే ఒక సీసాలు, గాజు సీసాలు వేసి పెట్టుకొని రోజు ఉదయం ఒక స్పూను, ఉదయము లేవంగానే బర్రెపాలు కానీ ఆవు పాలు కానీ తెచ్చుకొని వేడి చేసి చల్లార్చుకోవాలి. ఆ చల్లారిన దానిలో ఒక స్పూన్ ఇది కలుపుకొని తాగాల. రాత్రి మళ్ళీ పడుకునేటప్పుడు, మళ్ళీ భోంచేసినాక పడుకునేటప్పుడు మళ్ళీ ఒక స్పూన్ కలుపుకొని తాగాల. ఈ విధంగా వాడుతూ రావాలా. ఇట్లా చేస్తూ ఉంటే కణాలు పూర్తిగా డౌన్ అయినా కానీ మళ్ళీ మనకు ఉత్పత్తి చేసే శక్తి ఆ యొక్క మూలికలకు ఉంది. కాబట్టి ఓపిక ఉండాలా. ఒక 3 నెలలు రెగ్యులర్గా వాడాలా. వాడిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ చెక్ చేసుకోండి. వాడకముందు రిపోర్ట్ తీసుకోండి, అది దగ్గర పెట్టుకోండి. మళ్ళీ 3 నెలలు వాడాక మళ్ళీ రిపోర్ట్ చెక్ చేసుకోండి. ఎంత పెరిగినాయో చూసుకోండి. ఆ కణాల ఉత్పత్తిని బట్టి పెరుగుతున్నాయంటే మళ్ళీ కంటిన్యూ వాడాలా. ఈ వాడే ప్రాసెస్లో మనం కొంచెం వేడి వస్తువులు తగ్గించుకోవాలా, టయానికి తినాలా, నిద్రపోవాలా. ఇవి మనం చేసుకోవాలా. 1 నెల వాడి 2 నెలలు వాడి మధ్యలో మళ్ళీ గ్యాప్ ఇచ్చి మాకు వీలు కుదరలేదు అట్లా కాకుండా వన్స్ మీరు ఒకసారి మొదలు పెట్టడం స్టార్ట్ చేసినారంటే అది కంటిన్యూషన్గా పెరిగేంత వరకు ఆపకండి. రిజల్ట్ వచ్చిందంటే ఆపద్దుగా. రిజల్ట్ రావడం ఇంపార్టెంట్, వచ్చిందంటే బట్టి ఆపద్దు. కాబట్టి ఒక్కొక్కరి శరీరాన్ని బట్టి కొద్దిగా టైం అనేది వ్యత్యాసం ఉంటుంది, వాళ్ళు వాడే విధానం బట్టి, శరీరతత్వం బట్టి. కాబట్టి ఎవరైనా కానీ కంటిన్యూగా వాడితే మటుకు రిజల్ట్ గ్యారంటీ. కాబట్టి ఈ విధంగా కణాలు పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సంతానమైనారు, సంతోషంతో వాళ్ళు మాకు తెలియజేశారు. కాబట్టి అందరికీ ఆ విధంగా అయిన వారికి ఈ ప్రకృతిలో దేవుడు ప్రసాదించడం ఆ మొక్కలు మేము చెప్పడం వల్ల, వాళ్ళు ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళకి సంతానం అవ్వడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఇలాంటి మొక్కలు మీరు సేకరించుకొని తెచ్చుకోండి. ఒకవేళ ఇవి దొరకకపోతే చేసుకొని మీకు టైం చేయడానికి వీలు కుదరకపోతే మాకు ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి ఒకవేళ మీరు డైరెక్ట్ కలవాలనుకుంటే నాకు ఫోన్ చేసుకొని వచ్చి కూడా కలవచ్చు. కాబట్టి ఎవరైనా కానీ మీరు ఫోన్ చేయాలంటే ఉదయం 8 నుంచి మళ్ళీ సాయంత్రం 7-8 లోపల ఫోన్ చేయండి. మీ యొక్క అడ్రస్ కానీ లేకపోతే మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ యొక్క రిపోర్ట్స్ కానీ మాకు వాట్సాప్ పంపించినట్టయితే, రాలేకపోతే నేను కొరియర్ ద్వారానే పంపిస్తాను. కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే మీ బంధువులలో కానీ ఎవరైనా సంతానం లేక ఇబ్బంది పడుతుంటే, బాధపడుతుంటే వాళ్ళకి తెలియజేయడం ఒక పుణ్యకార్యం. ఎందుకంటే మనం మనిషి ఏమి తీసుకుపోయేది ఏముండదు. ఒకరికొకరికి మనం మాట సాయం వల్ల ఏమిటంటే మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చేది లేదు, ఏం లేదు. ఇది పలాని వైద్యం ఈ విధంగా ఉంది, మీరు ఉపయోగించుకోండి, మీరు తయారు చేసుకోండి. తయారు చేసుకోలేకపోతే ఒకవేళ సంప్రదిస్తే కూడా ఇస్తాను. అందరికీ నేనే ఇవ్వాలని కాదు, ఎందుకంటే తెలియజేయాల ప్రజలకు మొక్కల గురించి అని నేను చెప్తున్నాను. తెలియకపోతే మటుకు మీరు ఇబ్బంది పడి మళ్ళీ లేనిపోయి వేరే మొక్కలు తెచ్చుకోకుండా, క్వాలిటీ లేని ఇప్పుడు షాపులలో మీరు తెచ్చుకోకుండా, మీకు ఒరిజినల్గా మీకు ఓపిక ఉంటే సేకరించుకొని తయారు చేయడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ యొక్క వీడియో మీరు చూసినందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ నమస్కారం.